హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నేను ఈరోజు బెండకాయ సాంబార్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ బెండకాయ సాంబార్లో ఏమేమి పెడతారంటే బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నానపిన చింతపండు ఫ్రెండ్స్. వీటిని శుభ్రంగా కడిగా నేను కట్ చేద్దాం ఇక వీటిని. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. సాంబార్కి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కొద్దిగా పొడుగుగా. అప్పుడే సాంబార్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తయారీ విధానం చూద్దాం ఇక. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకోవాలి. అంతా మనకు తెలుసు కదా, రోజు వంటలు చేస్తాం, ఎంత సరిపోద్దో అంత. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది కదా, ఎండుమిర్చి వేయాలి. రెండు ముక్కలు చేసి ఎండుమిర్చి అయితే వేసేస్తాం ఫ్రెండ్స్. అది కొద్దిగా రెడ్ కలర్లో రావాలి ఎండుమిర్చి. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్లో వచ్చాయి కదా ఎండుమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా మాగాలి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా బాగా మాగిన టేస్ట్ రాదు సాంబార్. కొద్దిగా మామూలుగా కొద్దిగా మాగాయిగా ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఈ సాంబార్లో కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్, బెండకాయ సాంబార్. కొద్దిగా రెడ్ కలర్లో రావాలి ఇవి. ఇంకొద్దిగా వేద్దాం ఫ్రెండ్స్ పసుపు. కొద్దిగా రెడ్ కలర్లో వచ్చాక బెండకాయలు వేద్దాం ఫ్రెండ్స్. రెడ్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తాలింపులో. కాకపోతే మా ఇంట్లో లేదు, జీలకర్ర అయిపోయింది, మా ఇంట్లో వేసుకోవట్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. ఒక 4-5 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాయిగా ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం. కట్ చేసిన బెండకాయలు. తాలింపులో మంచిగా మగ్గాలి బెండకాయలు, అప్పుడే సాంబార్ బాగా టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బెండకాయలు తొందర మగ్గడానికి ఉప్పు వేద్దాం కొద్దిగా. తొందరగా కుక్ అవ్వడానికి, ఉడకడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ ఉడికిపోయిన ఫ్రెండ్స్ బెండకాయలు. చూడండి, కొద్దిగా ఉడికితే ఇందాక నానిపోయాం కదా చింతపండు, అది పోసుకున్నాం. కొద్దిగా కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. చింతపండు పోసుకుందాం, చింతపండు వాటర్. ఇంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం. చింతపండు పులుసుగా ఫ్రెండ్స్ కొద్దిగా ఉంటుంది అనేసి వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకుందాం. కొద్దిగా పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ సాంబార్లో. కొద్దిగా కారం వేసుకుందాం. అవి 2 వేసాం కదా, కారం ఎక్కువ అయిపోద్ది. కారం ఎక్కువ వేస్తే కొద్దిగా వేసుకుంటే చాలు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఇది బాగా మరగాలి సాంబార్. తగినంత ఉప్పు మనకు తెలిసిద్దిగా ఫ్రెండ్స్ ఎంత వేసుకోవాలో కూరలో. ఇలా కలుపుదాం. బాగుంటుంది ఫ్రెండ్స్ బెండకాయల సాంబార్. అసలు మా పల్లెటూరు స్టైల్ ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే బెండకాయ సాంబార్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ బెండకాయలు బాగా కుక్ అవ్వాలి, బాగా మరగాలి, అందుకే అప్పుడు బాగా ఉడుకుతాయి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ సాంబార్ అయిపోయింది. పల్లెటూరు స్టైల్ ఫ్రెండ్స్ బెండకాయ సాంబార్ వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది ఈ బెండకాయ సాంబార్. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.